రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో సంగీత విభావరి జరిగింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో ఆనంద్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాటల కార్యక్రమం శ్రోతలను అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబటి శివప్రసాద్, హ్యూమన్ రైట్స్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా పట్నాల శ్రీనివాస్, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, సాయిబాబా, రవి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గాయకులు ప్రేక్షకులు మెచ్చిన సినీ గీతాలను ఆలపించి అలరించారు. ఏఎస్ ఆనంద్ మాట్లాడుతూ, ఆనంద్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రతిసారి నిర్వహించే సినీ సంగీత విభావరి కార్యక్రమంలో శ్రోతలకు కొత్తదనాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు గాయకులను ఘనంగా సత్కరించారు. కాదు వెరైటీ కావాలని బొంబాయి వెళ్ళి మహమ్మద్ రఫీలో కూర్చుని కాఫీ తాగుతూ బిస్కెట్లు పెట్టి కూర్చుని మేమే అభిమానించి ఘంటసాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు పిచ్చోళ్ళ ఉన్నారు మా దగ్గరికి వచ్చి నన్ను పాడపడ్డారని మేము ఘంటసాల ఇప్పుడు ఆనందం కంటే మాకు వెరైటీ కావాలన్నారు. చూస్తున్నాను తమ్ముడు, నువ్వు వచ్చి మా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించి చక్కని పాటలు పాడితే మేము కూడా ఆనందిస్తామని చెప్పిన బాగా బాగుంటుంది. టీజీ ఘంటసాలని అంత విచిత్రమైన ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చినందుకు మహమ్మద్ రఫీ ఇండియానే ఊపిస్తున్న మహమ్మద్ రఫీ గారు ఘంటసాల పలికారు. టీజీ ఘంటసాల అంటే
నచ్చింది నా జోలు ఇచ్చే వచ్చారు సొగసులు వెనకాలను నడిపిస్తున్న పట్నాల శ్రీనివాస్ గారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా ఓపిక సహనం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం 10 మందిని కాకేసి కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. అలాంటిది మన మధ్య నుంచి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా పాటలంతా నేర్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి కార్యక్రమం ఇష్టం కళాభిమాన్ని కళా పిపస్విని కాబట్టి కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆనంద్ ఈవెంట్స్ తరఫున కళాకారులందరూ కూడా ప్రేక్షకులు కూడా ఎంతో చక్కగా కూర్చోడానికి చాలా గ్రేట్. కళాకారులందరూ కూడా మీ యొక్క రండి. Swami,
మరి ఈరోజు ఆనంద్ ఈవెంట్స్ సంగీత విభావాన్ని మరి ఎక్సలెంట్గా జరుగుతున్న చాలా సంతోషిస్తున్నాం. మరి ఆనంద్ గారు జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల నుంచి ఉన్న గాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ సూపర్ సక్సెస్గా ప్రోగ్రామ్స్ చేయడం చాలా గర్వకారణం రాజమండ్రికి. ఎందుకంటే మనం లోకల్గా ఉన్న సింగర్స్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా సింగర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా సక్సెస్ చేయడం అనేది చాలా గర్వకారణం. మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని చెప్పి ఆనంద్ గారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నేను చేస్తున్నానని చెప్పుకుంటే చాలా తప్పు. ఇది నాకు డోనర్స్ వల్ల నేను చేయగలుగుతున్నాను. నాకు చాలా మంది సహకరిస్తున్నారు, సింగర్స్ కానివ్వండి, అవుటర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ సహకారంతోనే చేస్తున్నాను. నేను చేస్తున్నానంటే నేను గొప్పవాడు అనుకోను. నాకు అలాంటి స్నేహితులు రాజమండ్రిలో ఇచ్చారు. సింగర్స్ కూడా నేను రమ్మంటే వీళ్ళకి అసలు ఖాళీ ఉండదండి, చాలా బిజీగా ఉంటారు. నా మీద అభిమానంతో వస్తున్నారు. నాకు సహకరించిన వారికి ప్రసాద్ గారు, ప్రసాద్ ఒకసారి సార్ నేను పెట్టను, నేను జనాదరణ తీసుకుని చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు డబ్బులు ఇస్తేనే కార్యక్రమాలు, మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బులు రావాలి మీరు కార్యక్రమాలు. ఎందుకంటే నేను డిఫరెన్స్ కార్యక్రమం చేస్తాను, అంత డబ్బులతో పని సహకరిస్తాను. మీ అందరికీ కూడా ఆనంద్ ఈవెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నేర్పిస్తున్నాను. నేను పట్నం శ్రీనివాస్ గారండి. నాకు 10 కార్యక్రమాలకి వెనకాల ఉన్న పట్నం శ్రీనివాస్, మనం ఏ స్నేహితుడిని మర్చిపోకూడదు. సాయిబాబా గారు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ నాతోనే ఉన్నారు. కొంతమంది అటు ఇటు వెళ్తుంటారు సింగర్స్ అని. మేము బయటికి వెళ్తే అందరూ కలుసుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఆడికి పడదు, వీళ్ళు పడదు, ఉత్తిదే ఎన్ని మాటలు. మేము అందరూ బాగా వచ్చాడు, అందరూ ఒకే దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటాం. ఆ ఫీలింగ్ ఏం మాకుండదు. మీకు ప్రత్యేకమైన నాకు సహకరించిన వాళ్ళని జీవితంలో, ఎందుకంటే జీవితంలో మర్చిపోయినడే మీ ఏఎస్ ఆనంద్ ఈవెంట్ రాజమండ్రి.